ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో నుండి ప్రేమ చేయలేనిది లేక ప్రేమకు లేని లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చెప్పండి, మరొకసారి చెప్పండి అందరూ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ఆమేన్. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనము చదివినట్లయితే 4 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అక్కడే ఉంది 13వ అధ్యాయము 4వ వచనములో చూచినప్పుడు, ప్రేమ మత్సరపడదు. ప్రేమకు లేనటువంటి లక్షణం ఏమిటంటే మత్సరము. చెప్పండి, ప్రేమకు లేని లక్షణం ఏంటి? మత్సరము అనగా ఇంగ్లీష్లో ఎన్వి ఆర్ గ్రడ్జ్. చాలామంది గ్రడ్జ్ పెట్టుకుంటారు కదా, దాన్ని కక్ష అంటారు, అనుకుంటారు. గ్రడ్జ్ అనేటువంటి ఆ మాటకు, ఇంగ్లీష్లో ఉన్న మాటకు తెలుగులో అసలైన అర్థం ఏంటంటే ఇతరులకు ఉన్న దానిని బట్టి, ఇతరులు కలిగిన దానిని బట్టి మనకు లేదు అని బాధపడుతూ ఉండే లక్షణమే గ్రడ్జ్ లేక ఎన్వి. తెలుగులో మత్సరము. తెలుగులో ఈ మాటకు ఇంకా చాలా పర్యాయ పదాలు వాడబడ్డాయి. అసూయ. చెప్పండి, ఏంటి? అసూయ. ఈర్ష్య, ఓర్వలేనితనం, ఓర్పులేనితనము, సహించలేని తత్వం. అంటే ఇతరులకు ఉన్నదాన్ని బట్టి, ఇతరులు కలిగిన దాన్ని బట్టి, ఇతరులు బాగా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగుంటే మనకు సంతోషమే కదా. అలా కాదు, వాళ్ళు బాగలేకపోతే మనం కుళ్ళుకుంటుంటాం. ఏమిటి? ఇతరులు కొంచెం అందంగా ఉన్నారనుకోండి, అందంగా ఉండని, మనం కుళ్ళుకోవడం దేనికి? ఓర్వలేనితనం.
ఇతరులు మంచి డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మనకు లేదు. లేనప్పుడు ఏమనుకోవాలి? నాకు లేదనుకోవాలి. నీకు లేదని నువ్వు బాధపడాలి, కానీ బాగా డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళని చూసి బాధపడటం దేనికి? ఈర్ష్య. తట్టుకోలేం. పక్కనోడు బాగుంటే మనకు లోపల ఉడికిపోతుంటుంది, అది తిరిలిపోతుంటుంది, పొంగిపోతుంటుంది, ఒక్కొక్కరికైతే మీద పడిపోద్ది కూడా. అంత ఈర్ష్య వచ్చేస్తుంది, కడుపులో మంట, మత్సరం. ఈ మత్సరము, అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ కూడా ప్రేమకు ఉండవట. ప్రేమకు లేని లక్షణం ఏంటంటే అసూయగా ఉండడం, ప్రేమ లేనితనం. మనము దీన్ని డిఫరెంట్గా ఆలోచించినట్లయితే, ఎవరైతే ఈర్ష్య కలిగి ఉంటున్నారో, ఎవరైతే అసూయ పడుతూ ఉన్నారో, ప్రతిదానికి, ఉన్నదానికి లేనిదానికి అసూయ పడుతూ ఉంటారో, మనకి ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారిలో ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? ప్రేమ లేదు. వారిలో ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమ గనక ఉంటే ద్వేషించరు, ప్రేమ ఉంటే ఈర్ష్య ఉండదు, ప్రేమ ఉంటే ఎన్వి ఉండదు, ప్రేమ కలిగి ఉంటే సహించే లక్షణం ఉంటుంది. కనుక ప్రేమ లేనటువంటి వాడు ఈ సహించే లక్షణం లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. కనుక మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అని చెప్పినట్లయితే ఆ ప్రేమలో ఉండవలసిన లక్షణము మత్సరము లేని లక్షణం, సహించే లక్షణం, ఓర్చుకునే లక్షణం, ఓర్పు కలిగిన మనస్తత్వం ఎవరైతే కలిగి ఉన్నారో వారు ప్రేమ కలిగి ఉన్నారు. ప్రేమ లేనటువంటి వ్యక్తి ఈర్ష్యాభావముతో ఉంటూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం తెలియచేస్తుంది, లవ్ డస్ నాట్ ఎన్వి, లవ్ డస్ నాట్ గ్రడ్జ్. ప్రేమకు ఈ లక్షణము ఉండదు. ఇతరులను చూచినప్పుడు, ఇతరులు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసేది మంచి లక్షణం. ఎవరైనా మంచిగా కనబడుతున్నారు అనుకోండి, ఏం చేయాలా? యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. యు ఆర్ లుక్ లైక్ ఎ గ్రేట్ అని చెప్పొచ్చు. నీవు చాలా అందంగా కనబడుతున్నావు, చాలా బాగా కనబడుతున్నావు, ఈరోజు మంచి ఆరోగ్యంగా కనబడుతున్నావు, చాలా చురుగ్గా కనబడుతున్నావు, ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే అది ప్రేమ లేనటువంటి, ప్రేమకు లేని లక్షణం అది. అలాంటి పెట్టుకుంటూ, అమ్మో నేను చాలా ప్రేమ గలవాడిని, నేను చాలా ప్రేమిస్తాను, నాకు మీరంటే చాలా ప్రేమ అని చెప్తూ ఉన్నారనుకోండి, అది ప్రేమకుండే లక్షణము కాదు. యాకోబు పత్రికలో రాస్తాడు 5వ అధ్యాయము 14వ వచనములో, ఈ ద్వేషము, అసూయ అనేది చాలా చేదైనటువంటి అనుభవం అట. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనములో చూచినప్పుడు, ఇలాంటి అసూయ కలిగినటువంటి వ్యక్తులకు ఎముకలకు కుళ్ళు. ఈ కుళ్ళు ఏడ ఉండదు. ఎక్కడ ఉంటుందంటే ఈ కుళ్ళు? ఈ అసూయ ద్వేషం కలిగినటువంటి వ్యక్తుల యొక్క మనసులో కాదు, ఇది ఎముకల్లోనే కుళ్ళు ఉంటుందట. అందువలన వారు ఏ రోజుకి కూడా ప్రేమ లక్షణాలను పొందిపుచ్చుకోలేరు. అందుకే ఆ చెడ్డదైన దానిని మనము తొలగించుకోవాలి. కొన్నిసార్లు వీళ్ళు ఎక్కడ బయటపడతారో తెలుసా? ఈ అసూయ, ద్వేషము, సహించలేని మనస్సు కలిగిన వారు, వాళ్ళకుంది మనకి లేదు అనేటువంటి తత్వము కలిగినటువంటి వారు, ఆ బాధపడేవారు ఎక్కడ బయటపడతారో తెలుసా? 37వ కీర్తన 1వ వచనములో అన్నాడు, చెడ్డవారిని చూచినప్పుడు మనము మత్సరపడుతూ ఉంటారట. చెడ్డవారిని చూచినప్పుడు మత్సరపడకూడదు. అంటే మత్సరపడేవాళ్ళు ఎవరిని చూచినప్పుడు మత్సరపడతారు?
చెడ్డవారిని చూచినప్పుడు. 24 సామెతలు 24:19 చూచినప్పుడు భక్తిహీనులను చూచినప్పుడు కూడా అసూయ పడుతూ ఉంటారట. ఇప్పుడు సపోజ్ భక్తిహీనులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, వాళ్ళని చూచినప్పుడు ఎందుకు వారిని చూచి అసూయ పడాలి? 23వ సామెతల గ్రంథం 23లో కూడా 17వ వచనములో చూచినప్పుడు పాపులను చూచినప్పుడు ఈర్ష్య పడుతూ ఉంటారు. పాపులను చూచినప్పుడు, చెడ్డవారిని చూచినప్పుడు, భక్తిహీనులను చూచినప్పుడు, మంచోళ్ళని చూసి కూడా వీళ్ళు బాధపడతారు, చెడ్డోళ్ళని చూసి కూడా బాధపడతారు. అసూయ అనేది చాలా భయంకరమైంది. ఇది ప్రేమకు లేని లక్షణం. సో ప్రేమ కలిగి ఉన్నానని చెప్తూ ఇతరుల మీద అసూయ పడుతూ, చెడ్డోళ్ళని చూసినప్పుడు వాడు చూసావా, వాడు బతుకు లైఫ్ అంది చెప్తుంటా అనవసరంగా. కొంతమంది వార్తలు ఎవరు అడగకుండానే చెప్పేస్తుంటారు, నా వార్తలు నా ఇష్టమని చెప్పేస్తుంటారు. ఇతరులు అడగడు, ఈ సంగతి నీకు తెలుసా అని చెబుతారు. నాకు తెలియదే, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఇదంతా నీకు తెలుసు, అసలు చూసావా అంట. ఈ అంటలోనే తంట, ఆ తంటలోనే మంట పెట్టేస్తారు అంతే. ఈ అంటలు ఎప్పుడు నమ్మొద్దు. నేను ఎప్పటి నుంచో చెప్తాను, నేను ఒకటే నేర్చుకున్నా, ఎవరైనా అంట అని చెప్పాడంటే మాత్రం అది అసలు ఏమాత్రం లోపలికి ఎక్కించుకోను. అంటలు ఎప్పుడు విన్నావు? నువ్వు చూసావా? నువ్వు దాన్ని విన్నావా? క్లియర్గా చెప్పు. అది క్లియర్గా మాట్లాడితే అప్పుడు మళ్ళీ నేను దాన్ని సెర్చ్ చేసిన తర్వాత అది క్లియర్గా ఉంటేనే అప్పుడు వాళ్ళ గురించిన ఒక ఐడియా, ఆలోచనలో ఉంటాం. అంతేగాని ఎవరో ఏదో అన్నారని అనుకుని అనవసరంగా ఆ వ్యక్తుల మీద దుష్ప్రచారాలు చేసుకోకూడదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక వ్యక్తి గురించి నాకు ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే అది నిజమోదా కాదో తెలియక ముందే ఆ ఎవరి మీదైతే ఆ విషయం చెప్పారో ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా ఇతను చెప్పిందే గుర్తొస్తుంటుంది. అప్పుడు అనవసరంగా నేను వారిని ద్వేషిస్తుంటాను. అది నిజమో కాదో నాకు తెలియదుగా, ఇతను అది నిజంగా చూశాడో లేదో తెలియదు కదా, అది కరెక్టో కాదో తెలియదు కదా. అనవసరంగా నా మనసు పాడైపోయి ఆ చూసినప్పుడల్లా ఓహో ఇతను పలానంట కదా అనుకుని నేను అనవసరంగా బ్యాడ్గా ఫీల్ అవుతూ వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తూ ఒక మంచివాడి మీద నేను చెడ్డగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నన్ను చూచి, అరే బాబు నువ్వు ఒక పాస్టర్వేనంటరా అని దేవుడు నన్ను గురించి మాట్లాడుకుంటూ ఆయన నన్ను తక్కువ చేస్తూ ఉంటే అది నాకెంత ఫీల్ అవుతుంది, ఎంత బాధ కలుగుతుంది. ఒక వ్యక్తిని నిష్కారణంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అది నిజము కానప్పుడు, ఆ వ్యక్తి ఆ విషయాల గురించి బాధపడుతున్నప్పుడు, మనము బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఆ బాధ పెట్టినందుకు దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనము ఎంత నష్టపోతామో. అందుకే నేను మ్యాక్సిమం ఎప్పుడైనా ఇతరులు ఏదైనా చెప్పే విషయాలను వింటాను, కానీ అందులో సరైనటువంటి రీజన్ లేకపోతే మాత్రం దాన్ని పక్కకు దోసేస్తా. బీ ఫ్రీ ఇన్ మైండ్. ఎప్పుడు మనసులో ఫ్రీగా ఉండండి. అసూయ ద్వేషాలు పెంచుకోవద్దు, అది ప్రేమ లేనితనం. చెడ్డవారిని చూసావా, ఓకే వాళ్ళు ఏ రోజైనా మారుతారు అన్న నిరీక్షణతో మనం ఉండాలి. పాపులను చూచావా, నేను పరిశుద్ధుణ్ణి కదా అని వారి మీద అసూయ పడవద్దు. ఏదో ఒకరోజు అతను మనకంటే పరిశుద్ధుడుగా ఉండొచ్చు. కనుక ప్రియ స్నేహితులారా, చెడ్డ స్వభావము, మత్సరము అనేది నిజమైన ప్రేమకు ఉండే లక్షణము కాదు. అందుకనే ప్రేమ చేయలేని పని ఏమిటంటే మత్సరపడదు. నంబర్ 1 చెప్పండి, ప్రేమకు అసూయల మత్సరము లేదు అని మనం గుర్తించాలి.
ప్రియులారు, ఎప్పుడైనా సరే మనం అలా చేసినప్పుడు ఒక మంచివాడి మీద అసూయపడ్డాం అనుకోండి, కొందరు చెడ్డవాళ్ళ మీద అసూయపడతారు, మంచిదే, ఒకవేళ అది వాళ్ళకి అనిపించవచ్చు. అయినా బిబ్లికల్గా దేవుని బిడ్డలైన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం చెడ్డవారిని, పాపులను చూచినప్పుడు మనము వారి మీద అసూయ పడకూడదు, ఇంకా మంచివారి మీద అసలు పడకూడదు. కానీ కొన్నిసార్లు అదేంటో కానీ మంచోళ్ళ మీద కూడా అసూయ పడతారు. ఆది కాండములో యోసేపు మీద అన్నయ్యలు అసూయపడ్డారు. 37వ అధ్యాయము 11వ వచనములో చూచినప్పుడు యోసేపు మీద అన్న, వారి సొంత బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి, అతనికి వచ్చిన కలలను బట్టి, అతనికి కలిగిన ఆత్మీయతను బట్టి, అతనికి కలిగిన మంచి విషయాలను బట్టి వారు అసూయ పడుతున్నారు అనే మాట మనం చూస్తాము. యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనములో ఇజ్రాయేలు జనాంగం, యూదు జనాంగం అందరూ కూడా ఆయన మీద అసూయపడి ఆయనను సిలువ వేసిరి. ప్రియ స్నేహితులారా, ఒకవేళ అసూయ అనేది ప్రేమకు లేని లక్షణమైనట్లయితే, ఏ వ్యక్తిలోనైనా ఆ లక్షణం కనబడుతుందంటే వారిలో దేవుని ప్రేమ లేదు అని గుర్తించాలి. నంబర్ 2, ప్రేమ డంభముగా మాట్లాడదు, లేక డంభముగా ప్రవర్తించదు. చెప్పండి, ప్రేమ డంభం అంటే డస్ నాట్ బోస్ట్, పొగుడుకోవడం, బడాయి అంట, బడాయి పట్టం, బలు బడాయి పోతుందమ్మో అనుకుంటారే. బోస్టింగ్, మనల్ని మనమే పొగుడుకోవడం, గొప్పలు చెప్పుకోవడం. అక్కడ లేకపోయినా కూడా మేమంటే ఏందనుకుంటున్నాం, మేమంటే ఇక్కడ ఏదో మీరు పెట్టింది తింటున్నా అనుకుంటున్నారా, మాకు ఇంటి దగ్గర లేక వచ్చేవేంటి, ఇక్కడికే వచ్చింది లేకనే, ఆ సంగతి తెలుసు. ప్రియ స్నేహితులారా, కొన్ని సందర్భాల్లో మనం డంబముగా ప్రవర్తిస్తాం. కానీ ఈ డంబముగా ప్రవర్తించుచున్నారు అని అంటే, లేనివన్నీ ఉన్నట్టు డప్పాలు కొడుతూ, గొప్పలు చెప్పుకుంటూ, బడాయిలు పడుతూ ఎవరైతే ఉన్నారో వారిలో నిజమైన ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమకు ఈ లక్షణం లేదు. ఉన్నా కూడా సైలెంట్గా ఉండడమే ప్రేమ లక్షణం. ఎన్నో కలిగి ఉన్నా లేనట్టు ఉండడమే ప్రేమ యొక్క లక్షణం. పౌలు గారు అదే అంటాడు, మేము కలిగి ఉండి కూడా లేని వారముగా ఉండడమే దేవుని యొక్క ప్రేమ లక్షణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 4:16 అంటాడు, డంబము చాలా చెడ్డది, డంబముగా ప్రవర్తించడం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 అంటూ ఉన్నాడు, ఈ డంబము అనేది దేవుని వలన కలిగినది కాదు. చెప్పండి, డంబం అనేది దేవుని వలన కలిగినది కాదు. కనుక ప్రియ స్నేహితులారా, డంబముగా ప్రవర్తించదు. ఒకవేళ ఎవరైనా డంబాలు పలుకుతూ, గొప్పలు చెప్పుకుంటూ, ఎవరైతే బోస్టింగ్ చేసుకుంటూ, ఆత్మస్థుతి చేసుకుంటూ, తమ్మును తామే సమర్థించుకుంటూ, వాళ్ళని వాళ్ళే గొప్పగా మాట్లాడుకుంటూ ఎవరైతే ఉంటున్నారో వారిలో ప్రేమ లేదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆల్వేస్, గాడ్ విల్ గివ్ ది బెస్ట్. మీకు ఏది ఉండాలి, ఏది ఉండాలి అది దేవుడు ఇస్తాడు. అనవసరమైన బడాయిలు పడకూడదు. మనం లేనప్పుడు లేనట్టుగానే ఉండాలి. లేనప్పుడు ఏం చేశారో, డొక్కుబండి మీదే తీసుకెళ్ళాను కదా వాడిని, నాకు ఉంది అని చెప్పి పక్కనోడు తీసుకురాలేదు. యవనస్తులు జాగ్రత్త, మోసపోకండి. ప్రేమకు లేని లక్షణం ఏంటంటే డంబంగా ఉండదు. ఏది ఉంటుందో అదే ఉంటుంది. నిన్న 8వ తేదీన కృష్ణపాల్ గారు మ్యారేజ్ డే, ఆయన మా ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. ఆ రోజు మాట్లాడుకుంటున్నాం. నాకు మ్యారేజ్ కావాల్సి వచ్చినప్పుడు నాకు అది ఉంది ఇది ఉందని ఏం
ఏం చెప్పారు అని అడిగాడు నన్ను. ఆమెకు అదే చెప్పా, వాళ్ళ బంధువులందరికీ చెప్పా, నాకు ఏమీ లేదు, ఉన్న కారు నాది కాదు, ఉన్న బిల్డింగ్ నాది కాదు, ఉన్న చర్చి నాది కాదు, పైన ఉండే ఇల్లు ఉండటానికి ఉంది నాది కాదు, అక్కడ సమస్త స్థలం ఉంది నాది కాదు, అక్కడక్కడ చిన్న చిన్న స్థలాలు చర్చి కోసమని కొన్నా ఉన్నాయి కానీ నాయి కాదు, ఉన్నాయి కానీ నాయి కాదు, నాకేమీ లేదు. ఆలుగారు అడుగుతున్నారు, ఏమండి ఎంత ధైర్యం అండి మీకు? ఎవరన్నా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఆడ అది ఉంది ఇది ఉంది, అసలు మేము అంటే ఏందనుకున్నాం అని చెప్పాలి, కానీ ఏమీ లేదంటే ఎవరిస్తారండి పిల్లనే? ఏమన్నాయా ధైర్యం చేసి అలాగే చెప్పాను. మరప్పుడు వాళ్ళు ఏమన్నారు అన్నాడు. వాళ్ళు ఇంకా నాకంటే బరి తెగించిన వాళ్ళు. అమ్మగారు ఏముందో తెలుసా? ఏమి లేదండి, పర్వాలేదు, భోజనం ఉంటుందా? అది మాత్రం సమృద్ధిగా ఉంటుంది. ప్రస్తుతం చచ్చిపోయిందాక ఒక ఇల్లు లాంటిది, నిద్రపోవటానికి, పడుకోవటానికి, రెస్ట్ తీసుకోవటానికి ఏదన్నా ఒక నీడ ఉంటుందా? అది ఉంది. ఎక్కడైనా అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, ఎక్కడైనా ఉంటాం. మనది సొంతానికి మాత్రం లేదు, అనుభవించడానికి మాత్రం ఉంది అని చెప్పి, చాలు, నాకు నీడ చాలు, అంత భోజనం చాలు, నీతో పాటు వచ్చేస్తాను అంది. యథార్థం చెప్పుకుంటే ఇలా జరుగుతాయి. బడాయిలు కొట్టిన అది ఉంది ఇది ఉందని పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాయమ్మో అగాధం కనపడి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని గొడవలు ఎట్టుకుని కోర్టులు ఎక్కి గందరగోళం అవ్వద్దు. ప్రేమకు ఉండే లక్షణం ఏంటంటే బడాయి ఉండదు. ప్రేమకు లేని లక్షణం బడాయిలు ఎక్కువ పోతుంది, డాంబికంగా ఉంటుంది. అందుకనే జాగ్రత్త. ఎవరైనా డంబాలు కొడుతున్నారు, డాంబికంగా ఉంటున్నాడు అని అంటే, ఏ వ్యక్తి అయినా లేనివన్నీ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ డంబంగా ఉన్నాడంటే ఆ వ్యక్తిలో నిజమైన ప్రేమ లేదో. మూడవది, ప్రేమ ఉప్పొంగదు. ఇట్స్ నాట్ ప్రౌడ్. తెలుగులో ఉప్పొంగదని రాస్తుంది కానీ ఇంగ్లీష్లో ప్రౌడ్. గర్వము, అహంకారము ప్రేమకు లేని మరో లక్షణం. ఇది ప్రేమకు లేని లక్షణం. చెప్పండి, ఇది లేని లక్షణమా ఉండే లక్షణమా? ప్రేమకు లేని లక్షణము గర్వపడదు. కొలస్సీ 2:19, శరీర సంబంధి అయిన వాడు ఊరక ఉప్పొంగుతుంటాడంట, ఊరకనే ఎగిరి పడుతుంటాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఉప్పొంగ చేయును. కీర్తనలు 59:12, గర్వములో అనేక మంది చిక్కుబడిపోతున్నారు. గర్వంగా మాట్లాడి, గర్వంగా ప్రవర్తించి, ప్రౌడ్గా ఉండి ఉప్పొంగిపోతూ, ఉన్నా లేకపోయినా గర్వంగా ఉండటం వలన ఆ గర్వంలోనే వాళ్ళు చిక్కుకొని పోతారట. చివరికి ఆ గర్వం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? సామెతల గ్రంథం 16:18లో, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి గర్విస్తున్నాడంటే, గర్వంగా మాట్లాడుతున్నాడంటే, గర్వపడుతున్నాడంటే గర్వానికి కారణం జ్ఞానము కావచ్చు, గర్వానికి కారణం ఉప్పొంగిపోయే మనసు కావచ్చు, గర్వానికి కారణం శరీర సంబంధంగా ఆలోచించే వ్యక్తి అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు గర్వపడుతూ ఉంటారు. శరీర సంబంధమైన జీవితమును, లోక సంబంధమైన జీవితమును కలిగిన వారు, ఉప్పొంగిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, అలాంటి వారు గర్వములో చిక్కుబడిపోతారు. ఆ గర్వమే వారిని నాశనం కోపంలోకి నడిపిస్తోంది. అందుకే ప్రేమకు లేని మూడవ లక్షణం ఏమిటంటే, అది గర్వపడదు, లేకపోతే ఉప్పొంగదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. చివరిగా, అమర్యాదగా నడువదు. అమర్యాదగా నడువదు. లవ్
ఇట్స్ నాట్ రూడ్. ప్రేమ అనే దానికి అమర్యాద ఉండదు. ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అని చెబుతున్నట్లయితే, ప్రేమ కలిగి ఉన్నారు అని మనం అనుకుంటున్నట్లయితే, ఆ ప్రేమలో మర్యాద ఉంటుంది. ఒక వ్యక్తి అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడంటే, ఎదుటివానిని అమర్యాదగా చూస్తూ, ఎదుటివాని మాటలను అమర్యాదగా ఆలోచిస్తూ, అతని జీవితంలో కూడా అన్నిటినీ అమర్యాద లేక మర్యాద లేని పరిస్థితుల్లో ఉంటున్నట్లయితే, ఆ వ్యక్తిలో నిజమైన ప్రేమ లేదు. మన ఎడల మర్యాదగా వ్యవహరించకపోతే, మన ఎడల మర్యాదను గుర్తించకపోతే, మనమెంతో మర్యాదగా చూస్తూ ఉంటాం, కానీ మన మర్యాదను వారు గుర్తించకుండా ఉన్నారంటే వారిలో ప్రేమ లేదు. ప్రేమ ఉందని చెప్పిన ఆ ప్రేమ యొక్క లక్షణము ఆ యొక్క అమర్యాద కాదు అని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడంటే అది ప్రేమకుండే లక్షణము కాదు. సభ్యత లేకపోవటం, సభా మర్యాద లేకపోవటం, క్రమశిక్షణ లేకపోవటం, మొరటుతనముగా మోటుతనముగా ప్రవర్తించడం, మొరటుగా మాట్లాడడం, భాష శైలి మొరటుగా ఉండడం, ప్రవర్తన మొరటుగా ఉండడం, మోటుతనముగా ఉండడం, సభ్యత లేకపోవడం, మర్యాద లేకపోవడం, ఇదంతా కూడా ప్రేమకు లేని లక్షణం. కనుక ప్రియమైన స్నేహితులారా, 4 విషయాలు ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. ప్రేమకు లేని లక్షణాలు ఏంటి చెప్పండి? నంబర్ 1, మత్సరపడదు. రెండవది ఏంటి? డంబముగా మాట్లాడదు. మూడవది ఉప్పొంగదు. 4వది అమర్యాదగా ఉండదు. రోమాపత్రిక అమర్యాద అంటే ఏంటో తెలుసా? 13:13లో అల్లరి, పోకిరి చేష్టలు ఇవి మర్యాదకు సంబంధించినవి కావు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4:12లో పరుల జోలికి పోవడం అమర్యాద. అనవసరంగా ఇతరుల జోలికి వెళ్ళడం, ఇతరులను కదిలించుకోవడం, ఇతరులతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవడం, అల్లరి పనులు చేయడం, పోకిరి చేష్టలు చేయడం, ఇది ప్రేమకు లేని లక్షణం. పోకిరి చేష్టలు కలిగి ఉన్నాడంటే, అల్లరి పనులు చేస్తున్నారు అని అంటే వారిలో ప్రేమ లేదు అని మనం గుర్తించాలి. అమర్యాదగా ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ అనేది ఇతరుల ఎడల అమర్యాదగా ప్రవర్తించదు. మర్యాద కలిగి ఉంటుంది, మర్యాదగా మాట్లాడుతుంది, మర్యాదగా సభ్యతగా ప్రవర్తిస్తుంటుంది. అదే నిజమైన ప్రేమ. కనుక ప్రియ స్నేహితులారా, ఒకవేళ సంఘములో ప్రేమ కలిగి ఉన్నాము అని చెప్పుకొని ఈ లక్షణాలు కలిగి ఉంటే వారిలో ప్రేమ లేదని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమకు వట్టి లక్షణాలు ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీ కుటుంబంలో కూడా ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్తూ ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే వారిలో ప్రేమ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ ప్రేమ లక్షణాలు కాదు అని మనం గుర్తించాలి. ఒకవేళ ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ఎవరైనా నిన్నే ప్రేమిస్తున్నానో, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నేను కలిసి ఉందాం రా, పారిపోదాం రా, లేచిపోదాం రా, నీ కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పే వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే, ఈ మధ్య ఎవరు అంటున్నారు, ఈ మధ్య అమ్మాయిలే ఎక్కువ తెగిస్తున్నారంట. ఏమో, అలా ఎవరు ప్రవర్తించినా, అమ్మాయిలు ప్రవర్తించినా అబ్బాయిలు ప్రవర్తించినా చెప్పండి, ఈ లక్షణాలను గనక వాళ్ళల్లో కనబడ్డాయి అనుకోండి, ఏమి లేదన్నమాట. వాళ్ళల్లో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు, నోరు మూసుకొని అవతలకు పో అని చెప్పడం అవన్నీ కాదమ్మా.
నిజమైన ప్రేమలు అవి కాదు. అసలు ప్రేమల జోలికి వెళ్ళొద్దురా, అది చాలా పెద్ద అగాధం, దాన్ని తట్టుకోలేరు. ప్రేమ అంటే చాలా త్యాగంతో కూడింది. అందుకనే దాని జోలికి చేతగాని వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. చేత అయినోడు అని అనుకుంటాడు, కానీ వాడు పోయి అగాధంలో పడి ప్రేమ అంటే ఇదేనా, అసలు వాటి జోలికి వెళ్ళొద్దు నాన్న. కెరియర్ ముఖ్యం. తల్లిదండ్రులు మనల్ని గొప్పగా ఊహిస్తుంటారు, మా పిల్లలు బాగా లైఫ్ సెటిల్ అవ్వాలా, మేము కష్టాలు పడ్డాం, మా పిల్లలు సుఖపడాలి అని వాళ్ళు ఎన్నెన్నో కడుపు మార్చుకొని మన కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కెరియర్ టైంలో పోయి ఫ్యామిలీ సెటిల్మెంట్ దానిలో జంప్ అయిపోతే ఎలాగా? ప్రేమ పెళ్ళి అనేది ఎక్కడో లాస్ట్లో రావాల్సింది. అది అంటే ఎవరైనా కెరియర్ మీద దృష్టి పెట్టి చదువు పూర్తి చేసిన వాడికి ప్రేమలో పడరు, సామాన్యంగా పడరు. అందులో ఈ మధ్య స్టడీస్ ఇవన్నీ ఎక్కువైపోయి ఒక్కొక్కడికి ఏజ్ దాటిపోతుంది. అబ్బాయిలకి 28, 29, 30 వచ్చేస్తుంది, అమ్మాయిలకు కూడా 27, 28 వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు మాకు పెళ్ళో అని. పెళ్ళంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు? అంత వయసు అమ్మాయిది అంటండ్రి, ఇంత వయసు అబ్బాయిది అంటండ్రి. ఒరే నాయన చదువుకొని ఉద్యోగం తెచ్చుకునే లేక ఇంత వయసు వచ్చిందిరా బాబు అంటే ఎవడికి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? 30 ఏళ్ళ వయసు వచ్చిందా, ఏం చేస్తాడు అంటే 27, 28 వచ్చింది నాకు అమ్మాయి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? అయ్యో, ఏదో జీవితంలో కుటుంబాల్లో సమస్యలు నెట్టుకొని వస్తూ ఉంటారు. లాస్ట్లో ఎప్పుడో పెళ్లి గురించి ఆలోచిస్తారు. మంచి పిల్లలందరూ అన్నీ అయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తారు. చెప్పండి ఈ మాట, ఒక స్లోగన్ ఒకసారి బాగా చెప్పండి. ఈ మధ్యలో అసలాంటివి పెట్టుకోబాకండి. ఫిబ్రవరి నెల రానియండి, వ్యాలంటైన్స్ డే రానియండి, వాడి దినం రానియండి, ఆ దినాలు ఎన్నన్నా చేసుకొనియండి. మన దినం అయ్యే పనులు మాత్రం మన దినాలు తొందరగా రాకూడదు. ఆమేన్. ఈ ప్రేమలు అనే దినాల్లో పడి అనవసరంగా దినం చేసుకోవటం, దినం చేయించుకోవటం ఎందుకు? మనం తొందరగా ఆ దినాలన్నీ పక్కన పెట్టి కెరీర్ మీద దృష్టి పెట్టి భవిష్యత్తు మీద దృష్టి పెట్టే చక్కని లైఫ్ సెటిల్ కావాలంటే ప్రేమ అనేది ఎలా ఉందో ఒక్కసారి చూసుకోండి. ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో డంబం ఉండదు, ప్రేమలో ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ఉండదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు మనందరితో కూడా ప్రియ స్నేహితులారా, ప్రేమ అనేటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, కానీ ప్రేమ నిన్ను నన్ను మర్యాదగా చూస్తుంది. ప్రేమ ఉప్పొంగదు, గర్వపడదు, కానీ ప్రేమ తన్ను తాను తగ్గించుకుంటుంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఓర్చుకుంటుంది, ఇతరులను గనపరుస్తుంది, ఇతరులను గౌరవిస్తుంది. ప్రేమ అసూయపడదు, మత్సరపడదు, ప్రేమ ఈర్ష్యపడదు. ప్రేమ అంత గొప్పది. అట్టి గొప్ప ప్రేమ యేసయ్య చూపించాడు. ఆ కల్వరి సిలువలో యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చూపించిన ఆ గొప్ప ప్రేమ, ఆ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించునకు ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. మన కొరకు అన్నీ ఇచ్చిన ప్రేమ, మన కొరకు సమర్పించుకున్న ప్రేమ, మన కొరకు త్యాగం చేసిన ప్రేమ, మన కొరకు ప్రాణాలు పణంగా పెట్టిన ప్రేమ, మన కొరకు తన పవిత్ర రక్తమును చిందించినటువంటి ప్రేమ. అట్టి ప్రేమ గల యేసయ్య బిడ్డలుగా మనము కూడా ప్రేమకు కలిగిన మంచి లక్షణాలు కలిగిన వారిగా జీవించుటకు ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన యేసయ్య, మీ భక్తులందరినీ ఆశీర్వదించండి తండ్రి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.
తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును అగో స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు తండ్రి కుమార శుద్ధాత్మకును అగో స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. మరలా తిరిగి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.